ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గ్రాండ్గా ప్రారంభించింది టీమిండియా. టీడీహెచ్ రుషిక మినప సున్నుండలంటే స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో తయారు చేసింది. ప్రోటీన్, మినరల్స్ అండ్ ఫైబర్ ఉంటుంది. శక్తికి తేజస్సుకి డీడీహెచ్ వారి రిషిక సున్నుండలు. రుచి అమోఘం, శక్తి అపారం. పెర్త్ టెస్ట్లో 295 పరుగులతో ఘన విజయం సాధించింది. 534 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ మిడిల్ ఆర్డర్ పోరాడడంతో కాస్త మెరుగైన స్కోరే చేసి ఆలౌట్ అయింది. 3 వికెట్ల నష్టానికి 12 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ను సిరాజ్ ఆదిలోనే దెబ్బతీశాడు. ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత కుదురుకుంటున్న దశలో స్టీవ్ స్మిత్ సంగతి కూడా చూశాడు. దీంతో ఆస్ట్రేలియా 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మరోసారి కుప్పకూలిపోతుంది అనుకున్నారు. కానీ ట్రావియస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ క్యారీ పోరాడారు. హెడ్ 89 పరుగులు, మిచ్ మార్ష్ 47 పరుగులు, అలెక్స్ క్యారీ 36 పరుగులతో భారత్ విజయాన్ని 2 సెషన్ల పాటు వాయిదా వేశారు. వరుస విరామాల్లో భారత బౌలర్లు కూడా సత్తా చాటడంతో 238 పరుగులకు ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. బుమ్రా, సిరాజ్ 3 వికెట్లు, సుందర్ 2 వికెట్లు, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి చెరో వికెట్ తీశారు. ఫలితంగా భారత్ 295 పరుగుల విక్టరీతో పెర్త్లో జెండా ఎగిరేసి 5 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. Thank you.